శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకోటండి, ఈ మధ్య ఈ కుటుంబ వ్యవస్థల్లో అంటే మనకి కట్టుబొట్టు సాంప్రదాయాలు విలువలు ఇలా చాలా చెప్పుకుంటూ వస్తాం. ఈ మధ్య ఈ లేటెస్ట్గా కొన్ని చట్టాలు కూడా వీటిలోకి ఎంటర్ అవ్వటం వల్ల దాన్ని తీసుకొని రకరకాల యాక్టివిటీస్కి అంటే ఒక స్వేచ్ఛ దొరికింది. అన్నీ రోజు చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాం. మా కుటుంబాల్లో కూడా కొంతమంది పిల్లలకి ఇలాంటివి జరిగిపోయినాయి. నాకు తెలిసిన చాలా దగ్గర ఫ్రెండ్స్ అనమాట. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, 8 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు వాడు. ఓకే, రాడు, అమ్మాయిని ఏలుకోడు. స్ట్రెస్ చేసి ఎక్కడున్నాడో పట్టుకుంటే రేపు వచ్చే నెలలో వస్తాను, వచ్చే నెలలో వస్తాను అంటాడు. ఈ లోపు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి. కేవలం ఆడవాళ్ళని మనం మాట్లాడుకోవద్దు, బోత్ సైడ్స్ ఉంటున్నాయి తప్పులు. అంటే పెళ్లికి విలువ లేదు అతని దృష్టిలో. అతను ఒక్కడి గురించి నేను మాట్లాడలా. అందరూ అలా అనుకుంటే మనం ఏమైపోతాం చెప్పండి. ఇంతేనా మనకి ఇచ్చే విలువ? మనకు తల్లి ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, వదిన ఉంది, వీళ్ళందరూ. ఈ అందరికీ అన్ని పాత్రల్లోనూ ఉన్న స్త్రీయే కదా. మరి నువ్వేం గౌరవించావు? నీకేమాత్రం ఉదార్థత ఉంది? నీకేమాత్రం మానవత్వం ఉంది కదా? ఇవి పాటించకుండా ఉండేవాడు మనిషి కాదండి, మృగం. మృగం అంటే వాడు మృగమా మనిషి అనేది మనం ఐడెంటిఫై చేయలేని దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనుషులు చాలా బాగా కనిపిస్తున్నారు సాఫ్ట్గా, లోపలే ఉందో తెలియట్లా మనకి. అందుకని వ్యవస్థ పాడైపోతున్న మాట వాస్తవం. పాడవకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతమంది చాగంటి గారులు, ఎంతమంది గరికపాటి గారులు, ఎంతమంది గంగాధర్ గారులు, ఎంతమంది అవేర్నెస్ తీసుకురావడానికి గుండె లోతుల్లో నుంచి వాళ్ళని. మీరు ఆ పేరు అన్నారు. ఇప్పుడు ఇలా ప్రవచనాలు మంచి చెప్పే వాళ్ళను కూడా ఎల్ పదాలతోటి ఆడుకుంటున్నారు. ఆడుకునేవాడిని, ఒక అజ్ఞానంగా ఆడుకునేవాడిని. నా మటుకు నేను ఇలా మంచి చెప్పేవాళ్ళని వాళ్ళే నా కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు అనుకుంటున్నాను. వాళ్ళే నా తల్లి, తండ్రి, అన్న అనుకుంటున్నాను. ఇప్పుడు కుటుంబాలు ఎవరు లేరు కదా, ఎవరు చెప్పట్లేదు కదా ఇది తప్పమ్మా, నువ్వు వద్దమ్మ, పువ్వులు ఈ నెత్తి మీద నుంచి ఇలా ముందుకు వేసుకోకూడదమ్మా అని చెప్పే తల్లి మనకు ఉండట్ల. భయం, నీకెందుకు అక్కడ పడి ఉండి అంటారేమోనని తల్లికి భయం, అత్తకి భయం, భర్తకి భయం. ఇంకేం చెప్తారు? వాళ్ళని చెప్పనివ్వండి. వాళ్ళని కూడా చెప్పకుండా మనం నోరు మూసేస్తే మనకి ఇంకెవరు ఉన్నారు చెప్పడానికి? చెప్పండి. మీకు అర్థమవుతుంది నా బాధ. ఇప్పుడు నేను ఏదో అస్తవ్యస్త వేషధారణతో గుడికో సినిమాకో వెళ్ళానండి. నన్ను ఏంటి ఇలా వచ్చావు అని కూడా అనలేకపోతున్నారు, అనరు. నీకెందుకు అంటానేమో నన్ను భయం కదా. ఇంతకు ముందు ఉండేది మితిమీరిన స్వేచ్ఛ అనుకోవాలండి దాన్ని. మితిమీరిన స్వేచ్ఛ, ఓకే, ఖచ్చితంగా మితిమీరిన స్వేచ్ఛ కూడా లిమిట్స్ ఉండాలి మనిషికి. ఎందుకు ఉండకూడదు? గౌరవం అనేది మనం చేసే చర్యల వల్లే కదండి గౌరవం వస్తుంది. అంతే కదా, ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు నాకు ఒక అన్న వదిన ఉన్నారండి, రేపల్లిలో ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళని గౌరవిస్తున్నానని చెప్పడానికి నా దగ్గర ఏంటి ఉండాలి? నా ప్రవర్తన ఉండాలి. నువ్వు లోపల ఉంది, నాకు లోపల ఉందని నాకు ఎట్లా తెలుసు? మీకు ఎట్లా తెలుస్తుందండి? తెలియదు కదా. మా అన్న ఉన్నాడు, అన్న ముందు నేను ఇలా ఉండకూడదు. మా వదిన ఉన్నారు, వదిన ముందు ఇలా ఉండకూడదు. కరెక్ట్. కుటుంబ సభ్యులు అట్లా. మరి నా మేనళ్ళు ఉన్నారు, అంటే మా అన్న కొడుకులు 3 ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాలో ఏం చూస్తారు, నన్ను ఎందుకు గౌరవిస్తారు అనేది నాకు ఒకటి తెలిసి ఉండాలి కదా. తెలిసి ఉండాలా వద్దండి? ఎవడేమనుకుంటే నాకు, మా అన్న కూర్చుంటే నాకేంటి, మా వదిన వస్తే నాకేంటి అనేది ఇగ్నోర్ చేయడం కాదా అండి? అలాంటిదే సొసైటీలో కూడా ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబ సభ్యులు ఉంటారు. మీకు ఒక 10 కుటుంబాలతో అలా కలయిక ఉంటుంది మీకు. మా పెద్దమ్మ గారు, మా పెదనాన్నగారు అనే బంధుత్వాలు మీకు కూడా ఉంటాయి కదా. వాట్ ఈజ్ అంజీ అనేది మీ కుటుంబ సభ్యుల్లో తెలిసే ఉంటుంది కదా. సో మీ 10 కుటుంబాలకి మీరు బాధ్యత కలిగిన వ్యక్తి అయినప్పుడు ఇంత పెద్ద సమాజానికి మనం బాధ్యత లేని వ్యక్తులుగా ఎందుకు ఉండాలి? మీకు అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? కరెక్టే అని నా ఉద్దేశం మాత్రమే. పాటిస్తే మనం అదృష్టవంతులం. మేమంతా 60 క్రాస్ చేసిన అధములము. ఏదో చెప్తుంటాము, అంటే
పూర్వపు అనుభవాలే ఇవన్నీ. ఆ, అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ నంజీ గారు. ఓకే 13 ఏట దగ్గర నుంచి ఆర్టిస్ట్ని. నా బాల్యము చూశాను, యవ్వనము చూశాను, ఇంకా దాటి ముందుకు వచ్చాను. ఇప్పుడు వృద్ధాప్యం అంచు తాకాను. ఇక్కడ ఎలా ఉన్నానో తెలుస్తుంది, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని తెలుస్తుంది. ఎప్పుడు మనం ఎలా ఉంటే అలా ఉంటారే తప్పితే సమాజం ఎప్పుడు పొల్యూట్ చేయడానికి ఇష్టపడదండి, ఇష్టపడదు. అదే సగటు స్త్రీ కూడా పక్కనున్న ఆడదాన్ని గొప్పగానే ఊహించుకుంటుందండి. నిజంగా ఆ విషయంలో చాలా గొప్ప విషయం. స్త్రీ ఎప్పుడు చులకన చేయడానికి ఇష్టపడదు. బొట్టు పెట్టుకో, బొట్టు లేదేంటి మొఖాన్ని బొట్టు పెట్టుకో అని చెప్తుందండి వెంటనే. నువ్వు ఒక మోర పువ్వులు కొనుక్కుంటే ఇది కొంచెం పెట్టుకో అని ఇచ్చేస్తుందండి. ఒక పేరెంటానికి వెళ్తే గాజులు వేసుకోమని ఇస్తారండి. ఇవన్నీ మన సాంప్రదాయం కదండి. అంటే నాలాగా నువ్వు ఉండు, నీలాగా నేను ఉంటాను, మనం అందరం కలిసి ఒక అమ్మవారికి ప్రతీక, ఆ జగన్మాతకి ప్రతీక, మనం అందరం అమ్మవారి స్వరూపాల్లా కనిపించాలి కానీ వికార స్వరూపాలతో కనిపించకూడదని కోరుకోవటం తప్పేం కాదు కదండి. నా భాషలో నేను చెప్తున్నా, నాకు తోచింది నేను చెప్తున్నా. ఖచ్చితంగా అవును. అట్లా మనల్ని మనమే హేళన చేసుకుంటూ మన సంప్రదాయాన్ని మనమే గేలి పట్టిస్తే బయట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని కాపాడుతారనే నమ్మకం ఎలా ఉంటుంది చెప్పండి.